इया कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं। कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे। तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమీ ఉండవండి. మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, 2 స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండనే ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం ఇది బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతుంది, లేకపోతే నువ్వు పీకల దాకా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏవి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులు ఏవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడొచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి, అవన్నీ మీకు అర్థమైపోతున్నాయి. మీ బడాయి కబుర్లు చెప్తున్నారా, నిజానికి యథార్థం శాస్త్రం చెప్తున్నాడా అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు వారికి జూన్ నెల 2026 గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో శాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ధనురాశి వారికి తృతీయ స్థానంలో సంచారం జరుగుతుంది. తృతీయ స్థానంలో రాష్ట్రం అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు చేసుకుంటారు. మీరు ఏ పని మొదలు పెట్టినా ఇంటిలోని వాళ్ళు, బయట వాళ్ళు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, వ్యవసాయ స్థలంలో ఎక్కడ మీరు తృప్తి కోసం ఏదో బతకడం కోసం ఏదో చేస్తూ ఉన్నారు. ఆయా ప్రదేశాల్లో మీకంటే ఉన్నటి వాళ్ళు, మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు, పై అధికారులు, సమానంగా ఉన్న కింద వాళ్ళు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఈ విధమైన సహాయ సహకారాలు అందించడం ద్వారా మీరు ధైర్యంగా మరొక ముందుకు పోవడానికి అవకాశం కలుగుతుంది ఈ రాహు వలన. కాకపోతే ఇదే ధనురాశి వారికి చతుర్థ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. దీనిని అర్ధాష్టమి శని అంటారు. ఇది కొంచెం దీని సుఖస్థానం అని కూడా అంటుంటారు చతుర్థ స్థానాన్ని. ఇక్కడ తల్లి గారి విషయంలో, విద్య విషయంలో వెనకబడటము, భూమి, గృహాలు, వాహనాలు, మన స్వభావం విషయాల్లో అన్నీ కూడా కొంచెం భిన్నమైనటువంటి, అంటే మనకి ప్రతికూలంగా ఉండేటటువంటి ఫలితాలే ఏర్పడుతూ ఉంటాయి ఈ శని భగవానుడు అర్ధాష్టమి శని వలన. ఇకపోతే 5వ స్థానంలో కుజ సంచారము 20 రోజుల పాటు జరుగుతుంది. ఇది సంతానం మీద దుష్ప్రభావాన్ని సూచిస్తుంది. ఇకపోతే 6వ స్థానంలో ఇదే కుజులు 10 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. అదే 6వ స్థానంలో రవి కూడా 15 రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు. 6వ స్థానంలో రవి 15 రోజులు, కుజుడు 15 రోజులు. ఈ 6వ స్థానంలో మీరు ఇద్దరూ కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. అనుకూలమైన ఫలితాలు అంటే ఏంటి? ఆరోగ్యం బాగుంటుంది, అప్పులు ఉన్నట్టు తీర్చగలుగుతారు. మీరే అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఏదో మంచి పని కోసం, గృహ కొనుక్కోవడం, వాహనం కొనుక్కోవడం, లేదా కారు కొనుక్కోవడం, ఏదో లేదా మీ పిల్లలు ఉన్నత వ్యక్తి కోసం మనం ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మీకు రుణం లభిస్తుంది, తప్పకుండా అభివృద్ధి సాధిస్తారు. ఈ విధమైన ఫలితాన్ని రవి ఒక 15 రోజులు, కుజుడు ఒక 10 రోజులు మీకు అందిస్తూ ఉన్నారు. ఇంకా 7వ స్థానంలో గురువు ఒక రోజు అయితే పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదుగా తీసుకోవాలి. ఒక్క రోజులో ఎన్నో అద్భుతాలు జరగవచ్చు. కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుందాం. 7వ స్థానంలో ఉన్నప్పుడు గురువు
మనకి ఈ ఒక్కరోజు భార్యాభర్తలు అనుకూలత, పెళ్లి కావలసిన వారి పెళ్లి కుదరటమో, పెళ్లి జరగటమో, పెళ్లికి సంబంధించినటువంటి బాగుంటుంది. అలాగే వ్యాపారం, జాయింట్ వ్యాపారం చేసేవారు హెల్త్ అండ్ కండిషన్స్ బాగుంటాయి. అదే గురువు మళ్ళీ 29 రోజుల పాటు అష్టమంలో సంచారం చేస్తున్నారు. ఈ అష్టమంలో సంచారం చేసే రోజుల్లో ఆ గురువు ఏంటంటే ఆ మనకి పెద్ద దుఃఖాన్ని కలుగుతుంది. మనకు తెలిసిన వాడు ఆస్తులు, బంధువులు ఎవరో చనిపోయారని దుర్వార్త వినటము, ధన నష్టం జరగటం, అవమానం ఇవన్నీ జరుగుతుంది. ఆ 8వ స్థానంలో 29 రోజులు కూడా. అలాగే శుక్రుని యొక్క సంచారం 7వ స్థానంలో 8 రోజులు, 9వ స్థానంలో 22 రోజులు. ఈ 2 స్థానాల్లోనూ అద్భుతమైనటువంటి ఫలితాలని మనకి ఇవ్వబోతున్నారు. 8వ స్థానంలో ఉన్న ధనలాభం, సన్మానాలు, సత్కారాలు జరిగితే ఇక్కడ 9వ స్థానంలోకి వచ్చిన తర్వాత 7వ స్థానం నుంచి 8వ స్థానంలోకి వచ్చిన తర్వాత మనకి శుభఫలితాలు అన్ని ఇస్తూ ఉన్నారు. 8వ స్థానంలో వస్తే కూడా మనం ఎవరో మన బంధువులు కొంచెం ఆపదలో స్థితిలోనో ఉన్నారనుకుంటున్నాం, వారందరికీ కూడా ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అదే చూస్తుంది. మొత్తం మీద శుక్రుడు మీకు చెప్పాలి అన్నట్టయితే 7వ స్థానంలో 8 కనుక్కోవడానికి ఫలితాలు ఇవ్వరు, కానీ 8వ స్థానంలోకి వచ్చిన తర్వాత మాత్రం మీకు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అలాగే బుధుడిని కనుక ఇస్తున్నట్టయితే 22 రోజుల పాటు 7వ స్థానంలో ఉన్నారు. అక్కడ మీకు భార్యాభర్తల మధ్య అనుకోత, జాయింట్ వ్యాపారస్తుల మధ్య అనుకోత ఏర్పడుతుంది. తదుపరి అదే బుద్ధి 8 రోజులు 8వ స్థానంలో వచ్చారు. 8వ స్థానంలో కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అదే ఇంకా కాబట్టి ఇక రవిని తీసుకున్నట్టయితే మిగతా 15 రోజుల పాటు మనకి ఆరో స్థానంలో ఉన్నారు కదా, ఆయన కూడా 16వ తారీఖు 7వ స్థానంలో వస్తున్నారు. అక్కడికి వచ్చాక భార్యాభర్తల మధ్య అనుకూలమైన పరిస్థితి లేకుండా ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులకు ఇబ్బంది పరిస్థితులు కనపడుతుంటారు. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు గ్రహ సంచారం వేస్తుంది. ఈ కేతు గ్రహ సంచారం అంత అనుకూలమైనటువంటి కాదు. 8వ స్థానంలో అంటే వాహన సంఖ్య తగ్గడం, భక్తి తగ్గడం, తండ్రి గారి యొక్క ఇబ్బంది పెట్టడం, లేకపోతే భార్య పని ఇబ్బంది పెట్టడం, ఏదో మొత్తం మీద తండ్రి గారి విషయంగా కొన్ని చికాకులు ఉన్నాయి, పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాబట్టి మనకి మొత్తంగా వీరికి రాహు పూర్తి అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి పెద్దగా కొన్ని గ్రహాలు అంటే కుజుడు ఒక పాక్షికంగా పెట్టింది అనుకూలంగా ఉంది. రవి పాక్షికంగా, అలాగే కుజుడు పాక్షికంగా ఉపయోగపడుతున్నారు. కాబట్టి మొత్తం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. కాబట్టి నేను ప్రతిరోజు ప్రతినిత్యము నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. ప్రతికూలంగా ఉన్న గ్రహాలు అనుకూలంగా మారే అవకాశం శుభం పోయాలి.